ఆ కట్టెల్ని చూస్తుంటే టమాటా సాస్లో ముంచిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా, ఆ ఫైర్ని చూస్తుంటే బాగా ఆకలేసి వాటిని హ్యాపీగా లాగించేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత తిండిపోతు పొలిక నేను ఇప్పటివరకు చూడలేదు, వినలేదు. ఏం చేయను విశ్వ, ఆకలేస్తుంది. కనీసం ఆకలి మర్చిపోవడానికి కథైనా చెప్పు. ఓకే. ఒక ఊళ్ళో అందమైన టమాటో ఉండేదంట. ఆ టమాటోని ఒక పొటాటో ఫాలో అయ్యేదంట. ఒకరోజు టమాటో పొటాటో నాపి ఏంటి విషయం అని అడిగిందంట. అప్పుడు పొటాటో, ఐ లవ్ యూ టమాటో, నిన్ను చూసిన క్షణం నుంచే నీ లవ్లో పడిపోయానని చెప్పిందంట. అప్పుడు టమాటో, నువ్వేమో పొటాటో, నేనేమో టమాటో, మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, ఐఎమ్ సారీ అందంట. అప్పుడు ఆ పొటాటో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయిందంట. సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందా? లేదు. మరి ఆ నెక్స్ట్ డే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్లో మారి టమాటో దగ్గరికి వెళ్ళిందంట. అలా పొటాటో తన కోసం మారడం చూసి తను కూడా టమాటో సాస్లో మారిందంట. ఆ రోజు నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ టమాటో సాస్ పక్క పక్కనే ఉంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నాయంట. హైమావతి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరు పుట్టడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడం. ఆకలిగా ఉందంటే ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి చెప్తావేం? విశ్వ 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 ఎక్కడికి వెళ్ళాడు? మీకు అంత కంఫర్ట్గా లేకపోతే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. నా కష్టాలేవో నేనే పడతాను. ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు? ఒకసారిగా చచ్చిపోతామంటే ధైర్యం చాలట్లా, అందుకే స్మోకింగ్ అలవాటు చేసుకున్నా. స్లోగా చచ్చిపోవచ్చు కదా. ఇప్పుడు ఆపుతావా లేదా? నాకేమైతే నీకెందుకు? నీ గురించి కాదు, నీతో పాటు నా లంగ్స్ కూడా ఖరాబ్ అవుతాయి. అందుకే చెప్తున్నా, ఆపుతావా లేదా? అంత భయం ఉన్నోడి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? నా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. కూర్చో. ఏంటది? ఏం లేదు. నేను చూస్తా. వద్దు వద్దు, నేను చూస్తా. విశ్వ, ఇంటికి వెళ్ళిపోతా విశ్వ, నాకు భయం లేదు. విశ్వ, ఇక్కడ ఉంది విశ్వ, విశ్వ. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. నైట్ ఎక్కడే ఉందాం, తెల్లారితే ఎవరిదా నాళ్ళు వెళ్ళిపోదాం. ఆ సౌండ్ ఏంటి? జలుబు చేసిందా?
నీకేమన్నా మెంటలా? సౌండ్ చేయడం ఆపుతావా? బా ఆపుతావా? ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.